నీళ్లు నిధులు నియామకాల కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి లేకుండా అడుగడుగునా నిర్బంధాలు ఆటంకాలను ఎదుర్కొన్నామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐకాస్ ఆధ్వర్యంలో ఉద్యమకారుల సదస్సును తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పుడిప్పుడే ఉద్యమకారుల సదస్సులు అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయని, ఇప్పుడే సదస్సులు జరగడానికి కారణం మొన్నటి వరకు పాలన చేసిన ప్రభుత్వం ప్రజలు ఏ విషయం మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వలేదని, అణచివేత ధోరణి అవలంబించారని మండిపడ్డారు. ఉద్యమకారులు సదస్సుల ద్వారా ఒకటి రాష్ట్ర సాధనలో తమ నిర్వహించినటువంటి పాత్రను ఎత్తి చాటాలనుకుంటున్నారు. రెండవది ఏంటంటే తాము ఈ పోరాట క్రమంలో ఎదుర్కొన్న చేసి ప్రభుత్వం కొంత ఆదుకోవాలని ఒక విన్నపాన్ని కూడా ఇవాళ ప్రజల ముందు పెడతా ఉన్నారు. ఈ రెండింటి విషయం మీద కొంత సీరియస్గా పెట్టాలి. చూస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా విషయాలు ఉద్యమకారుల సంక్షేమం కోసమై ఎవరైతే పిల్లలు ఆత్మహత్య చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు పింఛన్ ఉంటాయి. అదొకటి వాళ్ళు ఉద్యమకారులందరికీ 250 గజాల స్థలం అనే నిర్ణయం కూడా ఈ నిర్ణయాల ప్రభుత్వం చొరవ తీసుకుని వాటిని అమలు చేయాలి. వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో అర్థంలో తెలంగాణ భవిష్యత్తు నిర్మాణాన్ని వాళ్ళు తమ వంతు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి ఉద్యమకారులను ఇవ్వాల్సిన అవసరం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అధికారికంగా ప్రభుత్వం చరిత్రకారు ఆ కమిటీ ఉద్యమాన్ని రికార్డు గతంలో ఎట్లాగైతే తెలంగాణ స్వాతంత్రోద్యమాన్ని రికార్డు చేయడానికి ఉద్యమించారు, అట్లాగే ఈ కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమం చరిత్రను రికార్డు చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించారు.